హలో అక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్ కూల్గా ఉన్నాను. అయితే ఈరోజు తిరుపతికి రిటర్న్ అయిపోతున్నాను అనమాట, నెల్లూరు నుంచి. ఒక పక్కన హ్యాపీగా ఉంది, ఒక పక్కన బాధగా ఉంది. హ్యాపీ ఎందుకు అంటే మళ్ళీ తిరుపతికి వచ్చేస్తున్నాను మా ఆయన దగ్గరికి అని. బాధ ఎందుకు అంటే మా చెల్లెలు కొడుకుని వదిలేసి వచ్చేస్తున్నాను అనమాట, బుడ్డిగాన్ని. అది కొంచెం బాధగా ఉందన్నమాట. ఎనీవే, మనం ఎప్పుడైనా మన గమ్యస్థానానికి చేరాల్సిందే, మన ప్లేస్లో మనం ఉండాల్సిందే కదా. ఈ వీధుల్ని చూడండి, నేను పుట్టి పెరిగింది ఈ ఏరియాలోనే, ఈ వీధుల్లోనే తిరుగుతూ ఇక్కడే ఆడుకున్నాను అనమాట. వీటిని చూస్తుంటే డిఫరెంట్ ఫీలింగ్ అయితే వస్తుంది. హ్యాపీగా ఫీల్ అవుతున్నానని చెప్పలేను, కానీ కొంచెం బాధగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అప్పుడు పరిస్థితులు అట్టుండే, బిలో యావరేజ్ ఫ్యామిలీ అనమాట మాది. అప్పుడు పరిస్థితులు అలా ఉండే. సో అప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ గుర్తొస్తున్నాయి, ప్లస్ చిన్ననాటి జ్ఞాపకాలు కూడా గుర్తొస్తున్నాయి. అలా అని మోర్ హ్యాపీ అని చెప్పలేను, మోర్ సాడ్ అని కూడా చెప్పలేను. రెండు మిక్స్ అయినాయి. చేసుకున్న తర్వాత ఆడుకుందులేరా. ఊరికి చెప్పలేడంట ఆయన. రోహి రోహి బంగారు చిట్టు బంగారు కాకులేసిందమ్మా. రే పందిన కొడక, లేయిరా లే. మా అబ్బాయికి ఎగ్ అంటే భలే ఇష్టం అమ్మో. అవునా? ఇక్కడికి రానా? ఇక్కడికి రా, దగ్గర రా. దీనికి అనుకో కావాలంటే. అట్ట అనుకున్నా నీకు వాట ఉండదు మే. ఉండదు. బాగుందా? సూపరా? సూపర్గా ఉందా? సూపర్ ఉంది. ఎవరికి అమ్మ పద పద. ఏం ఎత్తుకుపోయిందా? రెండు పనులు ఎత్తుకుపోతావా? నాయి రెండు. బాయ్ చెప్పు. వద్దులే, పడేసి. సరే మరి, బాయ్ అవ్వ. అటు పని లేదు. Sulurpeta, Nellore, Memo passengers special will arrive shortly on platform number 4. వచ్చేసాను. నేను నా కొడుకు ట్రైన్ అయితే ఎక్కేసాము. అండ్ వచ్చేటప్పుడు మా అమ్మ టౌన్కి వెళ్ళి నాకు ఇష్టమైన స్వీట్స్ పట్టుకొచ్చి స్టేషన్లో కూర్చోనిందనమాట నాకంటే ముందుగా. సో ఫీలింగ్ సో హ్యాపీ బికాజ్ ఈ స్వీట్ నాకు చాలా అంటే చాలా ఇష్టము. చాకో బర్ఫీ ఓన్లీ నెల్లూరు మురళీకృష్ణలోనే అవైలబుల్ ఉంటుంది. ఎవరైనా నెల్లూరులో ఉన్న వాళ్ళు ట్రై చేయండి, సూపర్ ఉంటుందన్నమాట చాకో బర్ఫీ స్వీట్. నాకు ఇష్టం అని చెప్పేసి బాక్స్ తీసుకొచ్చిందనమాట. నెల్లూరు వెళ్ళేటప్పుడేమో మొత్తం 5 మంది వెళ్ళాము, రిటర్న్ అయ్యేటప్పుడు ఓన్లీ మేమిద్దరమే మిగిలిపోయాము. అంటే వాళ్ళు ఉన్నప్పుడే కొంచెం బాగుండింది. వాళ్ళ ఏడుపులు, అదే నా ఫ్రెండ్ ఉంది కదా, నా ఫ్రెండ్తో కదా నేను వెళ్ళింది నెల్లూరుకి. సో ఆ బుడ్డిగాళ్ళ ఏడుపులు, వాళ్ళ ఆటలు, వాళ్ళ రచ్చలు, ట్రైన్ అంతా మా మీదే ఫోకస్ అనమాట వెళ్ళేటప్పుడు. బాగుందా? నాన్నకు కూడా కావాలి. నాన్నకి ఇవ్వవా? అబ్బాయి అది తినకూడదా?
పెట్టుకో వీడియో తీస్తా లంచ్ ఇవ్వాలా లంచ్ ఇవ్వాలా దా. ఇటు చూడు ఇటు చూడు వాళ్ళేంది ఎవరు వేసుకోవచ్చు బాగాలేదా నేను పెట్టుకున్నా రెడ్ కనిపిస్తున్నానా రెడ్గా కనిపిస్తున్నాను ఇంకా రెడ్గా కనిపిస్తుంది ఎందుకో ఇది ఈ కలర్ ఏం కలరు రెడ్ కలర్ కదా మరి రోహికి ఇచ్చేసి వచ్చేదా సరే జరుగు సరే జరుగు నేను వెళ్ళి రోహికి ఇచ్చేసి వస్తాను వెళ్ళేవా నువ్వు ఇక్కడే కూర్చోంటావా నేను వెళ్ళి ఇచ్చేసి వస్తాను అన్నీ తెలుసు ఫోన్ చూసుకో పట్టుకో చెప్పేది వింటావా రోహి అమ్మమ్మ నేను చెప్పేది నువ్వు రోహి అమ్మమ్మ తర్వాత షీబా అందరు నిద్రపోతున్నారంట నాన్న మరి సిడ్డుగాడు ఎప్పుడు నిద్రపోతారు నిన్న అంటే రేపు అని చెప్పాలి రేపు ఏది నీకు చెప్పి గోరింటాకు పెట్టుకున్నావు ఫోన్ పెట్టుకున్నావు ఏది హ్యాపీ బర్త్డే హర్ష నా చూపించు ఫోన్ చూపించు ఫోన్ అది సూపర్ నేను పెట్టుకున్నాను చూడు చేతి One hour later. పడుకో ఎక్కు ఫస్ట్ మంచం ఎక్కు టీవీ చూస్తాడంట బైక్లో వచ్చేటప్పుడు ఒక బ్యాగు వెనక ఇంకో బ్యాగు షోల్డర్ పైన ఒక చేతిలో బాటిలు ఇంకో చేతిలో 2 ఫోన్లు మళ్ళీ వాడు నిద్రపోతుంటే తూతున్నాడు మళ్ళీ వాడిని కంట్రోల్ చేయాలి ఇన్నైతే ఇన్నయ్యాయి ఇంటికి వచ్చాక టీవీ చూస్తాడంట పడుకో కానీ పడుకున్నాను టైం అయింది తలలో కొంచెం సేపు అలా రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అండ్ ఇంటికి వచ్చేసరికి నేను నాటిన మొక్క వాలిపోయి పడిపోయింది పాపం నీళ్లు పోయలేదు కదా దానికి అందుకని ఇప్పుడే జగ్గు నీళ్లు పోసి వాల్పిన్ చట్నీ దారానికి చుట్టి అంటే చాలా పెరిగిపోయింది కూడా నా చెట్టు నా మొక్క సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బ్లాగ్ ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడు ఒక బ్లాగ్ అన్నమాట సో జర్నీ బాగానే జరిగింది కానీ బట్ నిద్రపోయాను సర్లే 2:30 కదా రీచ్ అవుతాము అని చెప్పేసి నిద్రపోయాను అదేమో 1:30కి 1:55కే రీచ్ అయిపోయింది అనౌన్స్మెంట్ ఇస్తున్నారు ట్రైన్ నెమ్మదిగా ఆగిన తర్వాతే దిగండి అని చెప్పేసి అనౌన్స్మెంట్ ఎక్కడో వినిపిస్తుంది ఇంకా చూసుకో షివరింగ్ వచ్చేసింది వాళ్ళు అంటే నిద్రలో ఉన్నప్పుడు అరే రీచ్ అయిపోయామా అన్న కంగారే ఎక్కువ ఉంటుందన్నమాట మామూలుగా ఏంటంటే తిరుపతియే ఇంకా లాస్ట్ డెస్టినేషను ఇంకా అక్కడే నిలిచిపోతుంది ఒక గంటన్నర పాటు అక్కడే నిలిచిపోతుంది అనమాట కంగారు లేకుండా దిగొచ్చు ఆ విషయం నాకు తెలుసు బట్ నిద్రలో ఏం చేస్తానో అర్థం కాల ఇంకా పైకి లేవడం అన్నీ కింద పడిపోయాయి మొబైల్స్ కింద పడిపోయాయి అదనంట గేట్ దగ్గరకు వచ్చి నించున్నాము అక్కడైతే 10-15 నిమిషాలు నించున్నాం అనమాట ట్రైన్ డోర్ దగ్గర ట్రైన్ డోర్ ఏమో ఓపెన్ అవ్వలేదు అలా అయిందన్నమాట అనౌన్స్మెంట్ కూడా చాలా ఎర్లీగా ఇచ్చేసింది ఎట్టకేలకి మేము ఇంటికి వచ్చేసరికి 2:45 అయిందనమాట అండ్ ఒక వర్స్ట్ ఇన్సిడెంట్ అయితే
అండ్ ఒక వర్స్ట్ ఇన్సిడెంట్ అయితే జరిగింది రైల్వే స్టేషన్ దగ్గర. ర్యాపిడో బుక్ చేశాను. ర్యాపిడో బుక్ చేస్తే వాడు వచ్చి మమ్మల్ని ఇద్దరిని చూసి, నన్ను నా కొడుకుని చూసి మీరిద్దరా డబల్ ఛార్జ్ అవుతుంది, డబల్ ఫేర్ అవుతుంది అని చెప్పాడనమాట. వాడికి గట్టిగా తిప్పి కొడితే 4 కూడా కంప్లీట్ అవ్వలేదు. అసలు వాడికి ఎక్కడా టికెట్ తీసుకోరు, అలాంటిది వాడేమో డబల్ ఛార్జ్ అవుతుందని చెప్తున్నాడు. మేము ర్యాపిడోలో డైలీ తిరుగుతూ ఉంటాము, ఎవరు ఆ విధంగా చెప్పలేదన్నమాట. నాకు సర్రనెక్కి పర్లేదు నేను క్యాన్సిల్ చేసేసుకుంటాను, అవసరం లేదు అంటే క్యాన్సిల్ చేసుకోండి అంటే వెళ్ళిపోయాడు. నేను అలా చేయకుండా ఉండాల్సింది, అక్కడే నిలబెట్టి కంప్లైంట్ ఇవ్వాల్సింది. బట్ వదిలేసిన. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను వాడి హిస్టరీ చూశాను, వాడే క్యాన్సిల్ చేసేసుకున్నట్టున్నాడు. హిస్టరీ చూశాను, వాడి హిస్టరీ ఎక్కడా కనిపించలేదు. ఇఫ్ ఇన్ కేస్ వాడి డీటెయిల్స్ కానీ కనిపించుంటే నేను కంప్లైంట్ లాగ్ చేసేదాన్ని. బ్యాడ్ లక్. వాడి మీద అయితే కోపం ఉంది నాకు. అట్లీస్ట్ కంప్లైంట్ అన్నా వేస్తే వాళ్ళు అదే ర్యాపిడో వాళ్ళు కొంచెం వాడిని వార్న్ చేస్తారు, ఏదో ఒకటి ఉంటుంది కదా, నా సాటిస్ఫాక్షన్ అన్నమాట. వాడు హ్యాపీగా వెళ్ళిపోయాడు. ఇంకొక 10-15 నిమిషాలు అక్కడ నిలబడి ఇంకో ర్యాపిడో బుక్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి 15 నిమిషాలు టైం అయిందనమాట. ఓకే, ఇంటికైతే వచ్చేసాము. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద బ్లాగ్. అండ్ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ. నేను పడుకొని చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు, బాగా టైర్డ్ అయిపోయాను అనమాట. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతటి వరకు బాయ్ బాయ్ చెప్పినాను. బాయ్.